4వ తారీఖు నాడు ఈ నెల జూన్ 4 నాడు బోడి అనురాధ అని చెప్పేసి ఆమె మరికల్ విలేజ్ చెందిన ఆమె తన భర్త ఆ, దండు చౌరస్తాలో ఒక సోనెట్ కారు గుద్దడం వల్ల రోడ్డు క్రాస్ చేస్తుంటే సోనెట్ కారు గుద్దడం వల్ల చనిపోయిందని చెప్పేసి మక్తల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఆ సోనెట్ కార్ డ్రైవర్ని ఎవరైతే సోనెట్ కార్ ఓనర్ ఉన్నాడో భానుప్రకాష్ అతన్ని మన ఎస్ఐ ఈరోజు ఉదయం వర్కల్ ఎస్ఐ రాజు అతన్ని పట్టుకొని పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు తెలిసినాయి అనమాట. ఏంటంటే అతను యాక్చువల్గా యాక్సిడెంట్ కాలేదు. అతను దాంట్లో కార్లో ఉన్న రక్తం బట్టలు వేసిన తర్వాత ఏంటి అంత తర్వాత తాను తర్వాత తన ఫ్రెండ్ అయిన నాగరాజు అండ్ మరో ఫ్రెండ్ అయిన భాస్కర్ ముగ్గురం కలిసి మేము ఇతను చనిపోయిన వ్యక్తి రాజు అనమాట. 44 years ఉంటాయి. అతను మరికల్. అతన్ని దగ్గర అతని పేరు మీద ఆల్రెడీ ఒక 2,000కు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారు. 40 lakhs ఇన్సూరెన్స్ ఉండే. ఆ ఇన్సూరెన్స్ డబ్బుల్ని అతను యాక్చువల్గా కాజేయడం కొరకు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. కానీ యాక్చువల్గా అతను ఈ జక్లేర్ శివార్లో ఒక వాగులో తీసుకెళ్లేసి 3వ తారీఖు నాడు సాయంత్రం ఈ రాజుకు కొంచెం మద్యం అలవాటుతో అతనికి తాపి అతన్ని కట్టెలతో కొట్టి అండ్ రాళ్లతో కొట్టి చంపేశారు. కొనవిపితో ఉన్న వ్యక్తిని ఆన్ ది వేలో వీళ్ళే హాస్పిటల్లో షిఫ్ట్ చేయాలంటే మక్తలు కానీ లేకపోతే ఆన్ ది వేలో మహబూనా తీసుకెళ్ళొచ్చు. కానీ వీళ్ళందరూ అతన్ని రాజుని చంపిన తర్వాత అతన్ని డైరెక్ట్ ఉస్మాన్ హాస్పిటల్ తీసుకెళ్ళి అదే రోజు రాత్రి అక్కడ అడ్మిట్ చేయించారు. ఇది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి. అది చివరకు మేము గట్టిగా విచారించగా వీళ్ళు అతని భీమా సొమ్ముని 40 lakhs కాజేయడం కొరకు ఇతను ఆర్థిక కష్టాల్లో ఉండే నాగరాజు భీమా సొమ్ము చేయడం కొరకు భానుప్రకాష్ చెందిన కారులో భాస్కర్ ముగ్గురు కలిసి హత్య చేశారు. దాంట్లో మనం ఈరోజు వాళ్ళని ముగ్గురు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర వాళ్ళ దానికి ఉపయోగించిన కట్టెలు అండ్ రాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు ట్రాన్స్పోర్ట్కు వాడిన కార్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇతనికి చరిత్ర ఉందన్నమాట. నాగరాజుకి ఏంటంటే ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళతోటి టచ్లో పెట్టుకొని గతంలో కూడా 1-2 కేసులు భీమా సొమ్ము కొరకు అదే సహజంగా చనిపోతే కూడా యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పేసి స్నేక్ బైట్తో చేసిందని చెప్పేసి చేసినట్లుగా తెలుస్తుంది. దాన్ని కూడా మేము విచారణ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే వీళ్ళని ముగ్గురు నిందితులు కూడా అదుపులో చేస్తున్నాం. అంటే యాక్సిడెంట్ కాకపోయినప్పుడు కూడా కేవలం యాక్సిడెంట్ అని చేసినట్లయితే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్గా జరిగిందని చెప్పేసి భీమా సొమ్ములు కాజేయడానికి పథకం ప్రకారం హత్య చేశారు. వీళ్ళందరినీ మక్తల్ సిఐ రామ్లాల్ ఆధ్వర్యంలో మక్తల్ ఎస్ఐ రాజు అండ్ టీమ్ ఏఎస్ఐ శంకర్ ఇంకా మిగతా టీం వాళ్ళ మక్తల్ సర్కిల్ టీం బాగా పనిచేశారు. వాళ్లకు తొందరగా కేసులు చేయించిన వాళ్ళందరికీ కూడా రివార్డ్ అది చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇచ్చి దాన్ని మా గవర్నమెంట్ ఎస్పీ గారు కూడా వాళ్ళని అభినందిస్తున్నారు. వీళ్ళని ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.